మాల్ని అడిగితే మేడం మన దగ్గర కోడి రసం చూపియండి బాగుంటుంది అన్నారు. ఇది మనకి జలుబు అలాంటివి ఉన్నప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఏమీ వేయకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేస్తాం అనమాట. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పెట్టి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి దాంట్లోనే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపై చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే మనకు కోల్డ్ అది ఉన్నప్పుడు వెల్లుల్లిపై మనకు బాగా హెల్ప్ చేసిద్ది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా టాస్ చేసిన తర్వాత దాంట్లో పచ్చి చికెన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో టొమాటో పేస్ట్ వేసాం అనమాట. అది కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో వాటర్, చింతపండు అండ్ ఆ వాటర్లో మేము మసాలా చేసుకుంటామండి. దీనికి రసంకి జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం ఇలాచి ఇవన్నీ ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేస్తాం అనమాట. కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటాం. అది వేసి ఇంకా బాగా మరిగేదాకా ఉంచుకొని చాలా స్పైసీగా ఉంటుంది కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. స్పైసీగా ఉంది, గొంతులో తెలుస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ కారము మనకి అంటే కడుపులో మంట పుట్టే అలాంటి కారం కాదు. ఎందుకంటే మనం ఇందులో ఎండుమిరపకాయలు అవన్నీ ఫ్రై చేసేస్తున్నాం, మిరియాలు వేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి స్టమక్ బర్నింగ్ ఉండదు. మనకి థ్రోట్కి ఏంటంటే చాలా బాగుంటుంది ఇది.